నేను మొదలే ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను భువనగిరి పోవాలా మన ఈ కార్యక్రమానికి వేదికను అలంకరించిన పెద్దలందరికీ ముందున్నటువంటి మా నాయకులకు కార్యకర్తలకు సోదరిమణులకు సోదరులకు అందరికీ నమస్కరిస్తూ సభాధ్యక్షులు నరసింహారెడ్డి గారు, ఈరోజు మనమందరం ఇక్కడ కూర్చున్నామంటే స్వతంత్ర భారతదేశంలో ఈ రాష్ట్రానికి దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి గాంధీ కుటుంబాన్ని ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏదో రకంగా తప్పించి ఈ దేశాన్ని పూర్తిగా ముంచాలని చూస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీ గారిని ఆయన మొన్న జోడో యాత్ర చేసిన తర్వాత మోడీ గారికి నిద్ర పట్టడం లేదు. రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఈ భారతీయ జనతా పార్టీ తుడుచుకు పెట్టుకుపోతుంది అనేటువంటి ఒక దురుద్దేశంతో ఒక చిన్న సంఘటన మనం కూడా చాలా మాట్లాడతాం. మన ముఖ్యమంత్రిని అంటాం సన్నాసి దొంగ అని అంటలేమా? ఆయన కూడా మనల్ని అంటుంటాడు. మరి రాహుల్ గాంధీ గారు మోడీ గురించి ఒక్క మాట చెప్పిండు. ఈ మోడీ ఏదో చెప్పినట్టున్నాడు. చెప్పినంత మాత్రాన ఆయనను ఈరోజు ప్రజలిచ్చినటువంటి ఒక పార్లమెంటు సభ్యుని పార్లమెంటు నుంచి బహిష్కరించడము, సస్పెండ్ చేయడము అంటే ఈ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గానికి ఒక పరాకాష్ఠగా ఈరోజు మిగిలిపోయినారు. ఈరోజు దేశమంతా అన్ని రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయి, ఇంత దుర్మార్గంగా ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చి ఈ దేశానికి ప్రజల కోసం ఈ దేశ ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి కుటుంబంలో ఉన్న రాహుల్ గాంధీ గారిని ఈరోజు ఇబ్బంది పెట్టాలనేటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకుంది అనేటువంటి ఉద్దేశంతో మరి ఈరోజు మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని శాంతియుతంగా మన మహాత్మా గాంధీ విగ్రహాల ముందు చేస్తున్నామంటే మనం కూడా వాళ్ళలాగా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మరి మనం చేసేటువంటి మన కార్యకర్తలు ఏదైనా డిసిషన్ తీసుకుంటే ఇబ్బంది జరుగుతుందని ఈరోజు గాంధీ విగ్రహాల ముందరే ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ భారత ప్రజానికానికి తెలవాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి మోసాలను దగాను పార్లమెంట్ లో మాట్లాడకుండా ఒక పార్లమెంటు సభ్యుడు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అని కూడా అనుకోకుండా ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని అందరూ కూడా ప్రజలంతా కూడా ఈరోజు ఏకతాటిన రాజకీయ పార్టీలకు అతీతంగా ముందుకొచ్చి చెప్తున్నారంటే వాళ్ళకున్నటువంటి గౌరవం, వాళ్ళకుండేటువంటి ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి విలువలు మనకి ఈరోజు అర్థమవుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు చెప్తున్నాయి. ఈరోజు చివరిగా మనకు ఉండేటువంటి మన వ్యతిరేక పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా మొట్టమొదటనే ముఖ్యమంత్రి చెప్పిండు ఇది అన్యాయమైన చర్య అని. మరి దాన్ని మనము స్వాగతిస్తూనే అంతకంటే అన్యాయం ఇక్కడ కూడా చేస్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. ఆయనను మనము ఒక ఇష్యూ బేస్డ్ మీద మనకు మద్దతు చెప్పినటువంటి మాట మనమందరం కూడా అర్చించినప్పటికీ ఈ మన రాష్ట్రంలో మనకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఏమది అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు అవసరమైతే మనకుండే పార్లమెంటు సభ్యులందరూ కూడా పార్లమెంటు నుంచి బైకాట్ చేసి అవసరమైతే రాజీనామాలు చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది అనేటువంటి మాట మీకు తెలియపరచుకుంటూ, ఏది ఏమైనా మనం ప్రశాంతంగా అందరం కూడా ఇదే మాట్లాడుతున్నాం. ఇక అంతకంటే వేరే మాట్లాడేది కూడా ఏమీ లేదు.
నేను మన రాష్ట్ర అధ్యక్షుడు బ్రిటిష్ జనతా పార్టీ అని చెప్పిండు. ఈ దేశంలో బ్రిటిష్ రాష్ట్రం ఉన్నప్పుడు ఎంత దోసుకపోయినరో ఈ రోజు భారతీయ జనతా పార్టీ కూడా అట్లా దోషి పెడుతుందని చాలా విషయాలు చెప్పిండు. ఇక అవన్నీ విషయాలు మన అధ్యక్షుడు చెప్పిండు కాబట్టి మనం ప్రజలలో ఈ రోజు ఈ యొక్క దేశానికి ముప్పు తెస్తున్న భారతీయ జనతా పార్టీని బుద్ధి చెప్పడానికి మనం ఈ కార్యక్రమాలు చేపట్టాం. ఇది నిరంతరం మనము మన అధ్యక్షుడికి న్యాయం జరిగేంత వరకు, రాహుల్ గాంధీ గారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. తల వంచము. వాళ్ళ తలలు నరకడానికి సిద్ధంగా ఉంటాం కానీ తల వంచదు కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని తెలియపరుచుకుంటూ ఈరోజు వాళ్ళు చేసిన అవినీతిని బయట పెట్టడానికే మనం ముందు పోతున్నామనేటువంటి మాట కూడా తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మీ అందరినీ మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నేను భువనగిరి ఇన్ఛార్జ్ ఉన్నా కాబట్టి మరి పొయ్యి రావాలా, అందుకే నేను ఈ కార్యక్రమం నుంచి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటానని చెప్పి తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నా. రాహుల్ గాంధీ గారి మీద ఏదైతే కేసు పెట్టిందో ఆ కేసు విషయంలో శిక్ష వేయడం కానీ సస్పెండ్ చేయడం కానీ జరిగింది. రానున్న రోజుల్లో ఈ బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పాలంటే మనందరం ఏకతాటి మీద ఉండి అతి పెద్ద మెజారిటీతోటి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అనుకుంటూ తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. రంగారెడ్డి జిల్లా నలుమూలలో ఉన్నటువంటి మహోన్నతమైన వ్యక్తులు మహానుభావులు అందరూ విచ్చేసినందుకు వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఒక గణం ఒక నియంత్రణను బెదిరించింది, ఒక స్వరం రాష్ట్రాల్ని దేశాన్ని ఏలుతున్నటువంటి బీజేపీని ఉరికిస్తుంది. అందుకే కాబోలు మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు ఉంటే మన ఆటలిక సాగవని చెప్పి ఆయనను చీకటి గదిలో బంధించినట్టుగా రాష్ట్రాల్ని దేశాల్ని కూడా ఆయనకు ఒక శిక్షను విధించింది. కానీ ఈ శిక్షలకు బెదిరేటువంటి వ్యక్తి మన రాహుల్ గాంధీ గారు కాదు. రాహుల్ గాంధీ గారు అంటే ఈ దేశానికి ఒక ఊపిరి. రాహుల్ గాంధీ గారు అంటే ఈ దేశానికి వీస్తున్నటువంటి ఒక చల్లని చిరుగాలి. అట్లాంటి మహోన్నతమైన వ్యక్తిని ఈరోజు కబంధ హస్తాలతో బంధించాలని చూస్తుంది ఈ బీజేపీ ప్రభుత్వం. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశానికి ఈ రోజు ఒక చీకటి రోజుగా మనమందరం భావించాల్సినటువంటి అవసరం ఉంది. గాంధీ ఫ్యామిలీ అంటే మన దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి ఫ్యామిలీ. గాంధీ ఫ్యామిలీ అంటే మనం ఈ రోజు ఇలాంటి స్వేచ్ఛా వాయువులని పీల్చుకుంటున్నామంటే కారణం గాంధీ ఫ్యామిలీ. ఆ గాంధీ ఫ్యామిలీ ఈ రోజు బాధల్లో ఉంది అంటే ఏ ఒక్క కార్యకర్త కూడా ఊరుకునే పరిస్థితి ఉండదు. కానీ రాహుల్ గాంధీ గారి ఎంబడ రాష్ట్రమే కాదు దేశంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ఆయనకు తోడుగా ఆయనకు నీడగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. బీజేపీ ప్రభుత్వం నిజంగా మనిషికి పుట్టినట్టుగా నాకైతే కనిపించట్లేదు. ఏంది వ్యవస్థ? ఎక్కడ పోతుంది ఈ వ్యవస్థ? మంచిగా మాట్లాడి ప్రభుత్వాలను ప్రశ్నిస్తుంటే ప్రజల కోసం నిరంతరం కష్టపడుతుంటే కాశ్మీర్ కు కన్యాకుమారి నుంచి అందరినీ కూడా కలుపుకుంటూ పోతుంటే అలాంటి ఒక గొప్ప నాయకుడిని పట్టుకొని ఈ రోజు సస్పెన్షన్ కు గురి చేస్తా ఉందంటే నిజంగా బీజేపీ పార్టీలో ఉన్నటువంటి అధినాయకత్వం మరి వణుకుకుంటూ భయపడుకుంటూ ఇలాంటి నాయకులని మళ్లీ పార్లమెంట్ లో పెడితే మా ఆటలు సాగవని చెప్పి వాళ్ళు భయపడి చేస్తున్నటువంటి ప్రక్రియగా మనం అందరం కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఈ రోజు ఈ సత్యాగ్రహ దీక్ష రాష్ట్ర నలుమూలలో దేశ నలుమూలలో ఇది ఆయనను సస్పెన్షన్ ని ఎత్తివేసే వరకు ఈ దీక్షలు కొనసాగుతాయని చెప్పి తెలియజేసుకుంటూ నాకు నరసింహారెడ్డి గారికి వేదికని అలంకరించిన పెద్దలందరికీ కూడా
తల నుంచి నమస్కరిస్తున్నాను. అయ్యా, బీజేపీ అనేది ఒక మద్దతు పార్టీ. ఆ పార్టీ ఎన్ని రోజుల నుంచి మన భారతదేశంలో ఈ వ్యవస్థను దరిద్ర వ్యవస్థగా తీసుకొచ్చి ఒక నెహ్రూ కుటుంబాన్ని ఏదైతే దోషులుగా నిలబడాలని చెప్పేసి వాళ్ళు ఈ దేశానికి వాళ్ళ రక్తం పంచిన వాళ్ళు, వాళ్ళ ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఈ దేశాన్ని. ఈ బీజేపీ ఏదైతే మోడీ గారు ఉన్నారో మన భారతదేశాన్ని ఈ 8 సంవత్సరాలలో ఎక్కడికి తీసుకుపోయిండో ఈ భారతదేశంలో 130-140 కోట్ల జనాభాకు తెలిసిన విషయమే. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి నువ్వు ఈ రోజున నట్టడికి నడవాలని చెప్పేస్తున్నావు. ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ 130 ఏళ్ల చరిత్ర గలది. ఎప్పుడు కూడా ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశంలో ఏలింది. ఇక ముందు కూడా ఈ భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజలందరినీ బతికిస్తుందని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ కోరిక. మీరందరూ కూడా దయచేసి ఆ రాహుల్ గాంధీ గారిని ఏదైతే చీకటి గదిలో పెట్టాలని ఆలోచిస్తారో మీరు బిడ్డ ఒక్కటి ఆలోచించుకోండి. మీరు కాదు, మీ తాత ముత్తాతలు వచ్చినా ఎవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు కూడా అణచివేయలేరు. దయచేసి మనం కూడా ఇప్పుడు కాదు మొత్తం అయిపోయే వరకు కూడా మనం ఈ దీక్ష సాధించాలని చెప్పేసి ఈ సమయం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కరిస్తాను. దీక్ష ఏర్పాటు చేసిన అధ్యక్షుడు చల్ల లక్ష్మణ్ అన్న గారికి, అదేవిధంగా ఎల్రెడ్డి అమరేంద్ర అన్న గారికి, బంగారు బాబన్న గారికి, ఏనుగు దంగడన్న గారికి, రామరన్న గారికి, భాస్కర్ అన్న గారికి, పేరు పేరున అందరికీ, కార్పొరేటర్లకు, డివిజన్ అధ్యక్షులకు, మండల అధ్యక్షులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు నిజంగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేసిన తర్వాత బీజేపీ పార్టీకి భయం చుట్టుకపోయి ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకొని చేస్తున్నారు. నిజంగా అలాంటి భయపడే వ్యక్తి అయితే దేశంలో ఎన్నో సంక్షేమాల పాల్గొని వాళ్ళ నాయనమ్మ ఏ విధంగా అయిందో అందరికి తెలిసిన విషయమే, అలా డాడీ అని ఏ విధంగా తెలిసిన విషయమే. అలాంటి ఇబ్బందులున్నా, సెక్యూరిటీ ఇబ్బందులున్నా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నడిచిందంటే ఈ చరిత్రలో నిలిచిపోయిన రాహుల్ గాంధీ గారు ఇలాంటి బెదిరింపులకు ఇలాంటి లవ్వరు కాంగ్రెస్ పార్టీ ఎంబడి ఉంటుందని కోరుతూ సెలవిస్తున్నాం. నమస్కారాలు. అలాగే కార్యకర్తలకు, ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, ఈ రోజు మన రాహుల్ గాంధీ ఇక్కడ బీజేపీకి వణుకు పుట్టిస్తున్నాడు. కాబట్టి మోడీకి భయం పుట్టి ఇలాంటి ప్రశ్నించే గొంతుని అనగదొక్కే ఆలోచనలతో అతను ముందుకెళ్తున్నాడు. కాబట్టి అలాగా రాహుల్ గాంధీని చీకటి గదిలో బంధించినంత మాత్రాన ఇక్కడ ఊరుకునేది ఎవ్వరు లేదు. రాహుల్ గాంధీని మళ్ళీ యథావిధంగా తిరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. ఇట్లాంటి బోడీలు ఎంతమందిని చూసినారో కాంగ్రెస్ పాలనలో. కాబట్టి ఖబర్దార్ మోడీ, మా రాహుల్ గాంధీ గారిని మీరు ఏమి కూడా చేయలేరు. మా రాహుల్ గాంధీ కోసం మేము రెయ్యం బౌలు కష్టపడుతూనే ఉంటాం. అతని వెంట మేమందరము ఉంటాం. అయితే గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తట్టుకున్నట్టు చందంగా మరి ఈ రోజు వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది చాలా విచారకరమైన విషయం. ఈరోజు మనందరం గ్రహించాలి. ఎందుకంటే మన ఇంట్లో ఎవరైనా దొంగ పడితే దొంగ అని అరిస్తే మనకే శిక్ష చేసే ప్రభుత్వాలు ఇవి. మరి ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి చర్య ఏదైతే ఉందో, ఒక సినిమాలో చూసినాం మనము, ఒక ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ పోతారు. పెద్ద మనుషులు, మన అఫ్జల్ అన్న గారు కానివ్వండి, శేఖర్ అన్న గారు కానివ్వండి, ఇద్దరు కలిసి బ్యాంకు నుంచి మరో 10,000 జమ చేసుకొని వచ్చినటువంటి 1,000 రూపాయల మిత్తిని తీసుకొని ఆ 10,000 మన ఖాతాలో బ్యాంకులు అట్లనే మంచిగా ఉన్నాయి. ఆ 10,000 మనం తర్వాత యూజ్ చేసుకోవాలి. వచ్చిన 1,000 రూపాయలతోటి మనం ఇద్దరము ఏదైనా పని చేసుకొని బతుకుదామని చెప్పి శేఖర్ అన్న, అఫ్జల్ అన్న ఇద్దరు కలిసి మాట్లాడుకుంటా నడుచుకుంటా పోతే ఒక దొంగ వచ్చి వాళ్ళిద్దరు బ్యాంకులు ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఆ దొంగ వెనకాల మన రాహుల్ గాంధీ గారు పడి
మరి ఆయన దొంగ దొంగ అని అరుస్తుంటే వెనుకకెళ్ళి మోడీ వచ్చి రాహులే దొంగ అని పట్టుకొని జైలు వేపించినట్టుంది ఈ కథ. మరి మిగతా బీజేపీ నాయకులు అందరూ పోయి బ్యాంకులో ఉన్న పైసలన్నీ ఆ దొంగ ఎవరైతే ఖాతాలు ఉన్నారో ఆ దొంగ ట్రాన్స్ఫర్ చేసిరు. మరి ఇక్కడ ఆ 10,000 ఓడగొట్టుకున్నారు, ఇక్కడ 1000 ఓడగొట్టుకున్నారు. అంటే ఎవరు ఓడగొట్టుకున్నారు? సామాన్య ప్రజలు ఉన్న పైసలు మొత్తం ఓడగొట్టుకున్నాడు. అదాని అంబానీ వాళ్ళకి దోచిపెట్టడానికి మరి ఈ విధంగా దోచిపెడుతున్నారని చెప్పేసి అడిగినటువంటి రాహుల్ గాంధీ గారిని ఈ రోజు జైల్లో పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది సామాన్య ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. మీడియా ద్వారా చూస్తున్నారు, పత్రికల ద్వారా చూస్తున్నారు. మీరు ఆయన అన్న మాట ఏంది? ఓన్లీ మోడీ పేరు ఉన్న వాళ్ళు దొంగలు అన్నారు కానీ మరి మోడీ ఎందుకు భయపడుతున్నాడో అర్థమైతలేదు. మరి అందరూ గమనించాలి. మరి ఇంకొక మాట చెప్పాలంటే పెద్దలు అంటున్నారు బీజేపీకి సంబంధించిన వాళ్ళు క్షమాపణ అని చెప్తే సరిపోతుంది కదా 4 మాటలు అని. అంటే క్షమాపణ అనే 4 అక్షరాలు చెప్పడానికి ఆయన ఏం తప్పు చేయలేదు రాహుల్ గాంధీ గారు. క్షమాపణ అని చెప్తే నేరం కాకుండా పోతుంది అని అంటే ఈ రోజు ప్రతి ఒక్క మనిషి కూడా క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే బీజేపీకి ఓటేసి గెలిపించినందుకు అందరూ క్షమాపణ చెప్తే బీజేపీ గవర్నమెంట్ గద్దె దిగి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుందని మీరు చెప్పగలిగితే ఆ మాట రాహుల్ గాంధీ గారిని ఎందుకు అనాలి అని అంటారు. ఒకవేళ రాహుల్ గాంధీ గారికి శిక్ష వేసినందుకు మోడీ గారు క్షమాపణ చెప్తారా? ఈ సందర్భంగా నేను అడుగుతున్న ఈ వేదిక నుంచి మోడీ గారు మీరు అనాలోచితంగా ఒక అన్న మాటకి మరి శిక్ష వేస్తున్నందుకు సభ్యత్వాన్ని రద్దు చేస్తూ పార్లమెంట్ నుంచి రద్దు చేసినందుకు మరి మీరు క్షమాపణ చెప్తారా? మా రాహుల్ గాంధీ గారు ఒక త్యాగాల కుటుంబంలో పుట్టినటువంటి వారు, దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారి పేగు మన రాహుల్ గాంధీ గారు. మరి ఆయన క్షమాపణ చెప్పడం అంటే ఈ రోజు యావత్ దేశం తలదించుకోవాల్సిన అవసరం ఉంటది. క్షమాపణ చెప్పడానికి కాదు, ఏడికైనా నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. మీకు చేతనైతే శిక్షలు ఒక్కరికి కాదు మా అందరికి వేయండి సంఖ్యలు, అప్పుడు క్షమాపణ ఎవరు చెప్తారనేది మీకు తెలుస్తుంది. మరి ఈ చర్యలకి ఇంతకుముందు అన్నాను పెద్దలు చెప్పారు, ఏదో ఒక దగ్గర కాదు ప్రతి మండల కేంద్రంలో కూడా ఇలాంటి సత్యాగ్రహ దీక్షలు చేస్తే ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. మరి ఈ రోజు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ప్రతి ఒక్క విషయాన్ని మీరు కులంకుశంగా చూపిస్తేనే ప్రజలకు కూడా అర్థమవుతుంది. మరి ఈ దారుణమైన చర్యలు కూడా ప్రతి ఒక్కరికి మెసేజ్ అందించాలని మీడియా మిత్రులందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర నాయకులు రామరెడ్డి గారికి, పారిజాత గారికి, అమరేందర్ రెడ్డి గారికి, ఏను జంగారెడ్డి గారికి దీక్ష చేస్తున్నాం. నిన్నటి రోజు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో నిన్న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం దాకా పెద్ద ఎత్తున దీక్ష శిబిరాన్ని మనం అక్కడ ఏర్పాటు చేసుకున్నాము. చాలా మంది రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అందరం కూడా అక్కడ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఆనాడు స్వామి వివేకానంద గారు పాదయాత్ర చేశారు. ఆ స్వామి వివేకానంద గారు పాదయాత్ర దేనికోసం చేశారు? ఈ దేశంలో ప్రజలు ఎలా ఉన్నారు అని తెలుసుకోవడానికి ఆయన పాదయాత్ర చేశారు. ఆ తర్వాత ఈ చరిత్రలో మళ్ళీ ఇంకా పాదయాత్ర చేశారంటే అదొక రాహుల్ గాంధీ గారు అని చెప్పేసి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర ఎందుకు చేశాడు? కుల మతాలకు అతీతంగా పేద బడుగు బలహీన వర్గాలు ఈ దేశంలో ఏం చేస్తున్నారు, ఈ 9 ఏళ్ల పరిపాలన, బీజేపీ పరిపాలనలో ఎలా ఉండాలన్నా ప్రజలు తెలుసుకుందామని చెప్పేసి పాదయాత్ర చేసి తర్వాత మన ఎక్కడ పార్లమెంట్ కు వస్తాడో మన నాయకుడు అని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన, ఆర్ఎస్ఎస్ సంబంధించిన జడ్జిని పట్టుకొని రాత్రికి మన భావి భారత ప్రధాని పార్లమెంట్ సభ్యత్వానికి వాళ్ళు డిస్క్వాలిఫై చేయడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ఈరోజు సభాముఖంగా నేను అడుగుతున్నాను. ఈరోజు ఎక్కడ పార్లమెంట్కి వస్తే బడుగు బలహీన వర్గాల గురించి అడుగుతాడు, మైనార్టీల గురించి
వస్తానని భయంతో ఈరోజు మోడీ గారు రాహుల్ గాంధీని రాకుండా చేసిన ఘనత మోడీ గారికి దక్కిందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మరొక పక్క అంబానీ గారు, ఆదాని గారు, విజయమాలి గారి గురించి మాట్లాడతారు ఇక్కడ పార్లమెంట్ లో అని చెప్పేసి ఈరోజు మన నాయకుడిని పార్లమెంట్ సభ్యత్వానికి డిస్క్వాలిఫై చేశారు. అయినా మన నాయకుడు భయపడలేదు. మన నాయకుడు జైలు పోతున్నాడు. ఈ దేశ ప్రజల కోసం నేను ఏదైనా సిద్ధమని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారి కోసం మనము తెలంగాణ ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా నడుం బిగించి రాహుల్ గాంధీతో పాటు మేము ఉంటామని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను అడుగుతున్నాను, ఈ రోజు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీలో క్రిమినల్ కేసులో ఉన్న ఎంపీ ఎంతమంది ఉన్నారు? ఎంతమంది రేప్ కేసులో ఉన్నారు? ఎంతమంది ల్యాండ్ కేసులో ఉన్నారు? మరి ఎవరిని కూడా ఈ రోజు పార్లమెంట్ సభ్యత్వానికి నువ్వు రాజీనామా ఏపీ లేదు, సభ్యత్వానికి డిస్క్వాలిఫై ఏపీ లేదు ఎందుకని చెప్పేసి ఈ రోజు మోడీ గారిని సూటిగా అడుగుతున్నాను. కేవలం మోడీ గారికి, అమిత్ షా గారికి రాహుల్ గాంధీ గారిని చూస్తే వాళ్ళకు ఉత్సవడుతుంది. దానికోసం అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల భావి భారత ప్రధాని ఈ పార్లమెంట్ లో అడుగు పెట్టకూడదని చెప్పేసి ఈ రోజు దుర్మార్గమైన చర్య చేపట్టిందని చెప్పేసి ఈ రోజు నేను తెలియజేస్తున్నాను. ఏదేమైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా పేద పొడుగు బలైన వర్గాలు రాహుల్ గాంధీతో ఉండి తప్పకుండా రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేస్తామని చెప్పేసి దృఢ సంకల్పంతో మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై కాంగ్రెస్. వివిధ హోదాలో ఉన్నటువంటి జిల్లా పదవులు ఉన్నటువంటి ప్రతినిధులందరికీ నమస్సుమాంజలి తెలియజేస్తూ, మరి ఇది ఒక పరీక్షా సమయం అంటే చూసినా మనం ఎగ్జామ్ రాస్తే ఇది ఒక పరీక్షా సమయం. మన నాయకుడు ప్రశ్నించే గొంతుని పార్లమెంట్ నుంచి డిస్క్వాలిఫై చేసినటువంటి చీకటి రోజులు. మరి చరిత్రలో చూస్తే చాలా తక్కువ సమయాలలో ఈ చీకటి రోజులు అనేవి ఉన్నాయి. ఈ దశాబ్దంలో ఇది ఒక 23వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ఒక చీకటి రోజు. మరి ఈ చీకటి రోజులు మరి ప్రతిసారి ఇంతకు ముందు కూడా ఇందిరాగాంధీ గారి విషయం కూడా ఆ విధంగా జరిగింది. కేంద్రంలో ఆయన ప్రశ్నిస్తుంటే రాష్ట్రంలో కూడా ఒక గొంతు ప్రశ్నిస్తుంది మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. రాష్ట్రంలో కూడా ఆ విధంగా ప్రశ్నిస్తున్న గొంతుపై అనేక కేసులు పెట్టి రకరకాల ఇబ్బందులు పెడుతున్నాం. కానీ మనమంతా తెలుసుకోవాల్సింది ఒకటే, ప్రభుత్వం గడిచిన కాలంలో గత 9 సంవత్సరాల కింద అనేక బూచులు చూపించేటువంటి మోదీ కేంద్రంలో 15 లక్షల రూపాయలు ఇస్తాని, ఇంటికో ఉద్యోగం ఇస్తాని, కోటి ఉద్యోగాలు ఇస్తాని రకరకాలు చెప్పి ప్రభుత్వాలకు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా పరిశ్రమ లేదు. గడిచిన 40 సంవత్సరాలలో 200 కర్మాగారాలకు నేను పనిచేసిన ఈరోజు చాలా కర్మాగారాలు బంద్ అయిపోయినాయి. ఉపాధి లేదు, ఎక్కడ ఉద్యోగాలు లేవు, బతికే పరిస్థితి లేదు. వాటి విషయాల గురించి వీళ్ళకి చర్చించే సమయం ఉండదు. కానీ ఏ ప్రభుత్వాన్ని కూల్చాలి, ఏ ఎంపీని కూల్చేయాలి, ఏ ప్రభుత్వాన్ని, ఏ ఎంపీని లాక్కోవాలి, ఎమ్మెల్యేని లాక్కోవాలని వాళ్ళకు అదే తప్ప ఆవ తప్ప ఇంకా వేరే ఆవ లేదు. ప్రజల్ని ఉద్ధరిద్దాం, ప్రజల కోసం సంక్షేమం చేద్దాం అనేటువంటి కేంద్ర రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా భావన లేదు. ఆ కేంద్రంలో మోడీ ఆ విధంగా ఉంటే రాష్ట్రంలో చూస్తే మరి ఇక్కడ ఎవరికైనా ఉద్యోగాలు వస్తే నిధులు నియామకాలంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక కుటుంబానికి ఉద్యోగాలు వచ్చాయి, మరి ఎక్కడ కూడా రాలేదు. మొన్న చూసిన లేక ఒక నోటిఫికేషన్ ఇస్తే దాన్ని మళ్ళా వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నట్టుగా దాన్ని లీక్ చేసి మరి ఇబ్బంది పెట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇలా కేంద్రంలో ఒక గొంతు ప్రశ్నిస్తుంటే, రాష్ట్రంలో ఒక గొంతు ప్రశ్నిస్తుంటే మరి రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా ఆ విధంగా కేసులు పెడుతున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు. దీనికి ఒకటే, రాబోయే 24 ఆ సంవత్సరం అనేది మనకు చాలా ముఖ్యమైనది. మరి మనకు జనవరిలో ప్రభుత్వం వస్తుందన్నట్టుగా కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్నట్టుగా మన పెద్దలు చెప్తున్నట్టుగా తప్పకుండా ప్రతి కార్యకర్త కృషి చేయాల్సిన అవసరం ఉంది.
మరి కృషి చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. సెలవు తీసుకుంటాం. ఒకసారి ఇండనకుండా ఒక గంట సమయం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఏదైతే రాహుల్ గాంధీ గారి నిర్దాక్షిణ్యంగా రాజ్యాంగంలో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే విధంగా తన పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడం జరిగింది బీజేపీ వారు. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగంలో ఒక కోర్టు నుంచి ఏదైతే కేసు ఏదైతే కోర్టులో ఉంటే కనీసం 6 నెలలు 6 ఏళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది. అలాంటి 10 ఏళ్ళు 8 ఏళ్ళు పట్టే కేసును 2019లో కర్ణాటకలో రాహుల్ గాంధీ గారు అంటే అది కేరళలో అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు రాహుల్ గాంధీ గారి మీద పరువు నష్ట దావా వేసి కోర్టుకు రాహుల్ గాంధీ గారు వచ్చిన తర్వాత ఆ రోజుల్లో ఎవరైతే కేసు వేసిండో అతనే దాన్ని హైకోర్టుకు పోయి స్టే చేయండి అని చెప్పి సమయం తీసుకుంటూ అట్లాంటి వ్యక్తి ఈ మధ్య కాలంలో 2000 ఏదైతే 24లో కేంద్రంలో ఎలక్షన్లు వస్తున్నాయి, మిగతా రాష్ట్రాలలో 23లో ఎలక్షన్లు వస్తున్నాయి. వీటినన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు ఏదైతే భారతదేశంలో బలహీన బడుగు వర్గాలు, దళిత గిరిజన సోదరులు, మైనార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరి కూడా అభివృద్ధి సంక్షేమాలు లేవు అని చెప్పి ఈ భారతదేశంలో కులాలతోని మతాలతోని చిచ్చు రేపుతూ మనిషికి స్వార్థం పెరిగే విధంగా పరిపాలన చేస్తున్న ఈ బీజేపీని రాహుల్ గాంధీ గారు మళ్లీ దేశాన్నంతా భారతదేశాన్నంతటి కూడా అభివృద్ధి వైపు తీసుకెళ్లాలి. ఈ భారతదేశంలో యువకులకందరి కూడా ఉద్యోగాలు కావాలి. ఈ భారతదేశంలో పేదవారి ప్రతి ఒక్కరి కూడా ఉండడానికి నివాసం ఇల్లు కావాలి. ఈ భారతదేశంలో ఉన్న రైతులంతా కూడా దేశానికి వెన్నుముక తలెత్తుకునేలాగా ఉండాలి. ఈ భారతదేశంలో ఉన్న శ్రామికులకందరూ కూడా ప్రభుత్వ సంస్థలు కట్టి నిర్మించాలంటే అని చెప్పి ఇవన్నీ ఆలోచించి తను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేయడం జరిగింది. పాదయాత్రలో మొత్తంలో కూడా రాహుల్ గాంధీ గారు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, మేము అధికారంలోకి వస్తామని చెప్పి ఏనాడు ఒక్కరోజు కూడా తన యాత్రలో 4000 కిలోమీటర్ల యాత్రలో స్వార్థ సంకుచిత భావాలు లేకుండా నిస్వార్థంగా నా భారతదేశం ముక్కలైపోతుంది, ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఏదైతే చేసిర్రో విభజించి పాలించేది మళ్ళీ బీజేపీ పార్టీ చేస్తుంది, ఆ ముక్కలు నేను కానీయా, ఎందుకంటే మా నాయనమ్మ రక్తం, మా తండ్రి రక్తం, మా తాతగారు చేసిన సేవ ఈ కాంగ్రెస్ భారతదేశానికి, నేను కూడా చివరి రక్తం పట్టు వరకు కూడా ఈ భారతదేశాన్ని ముక్కలు కానీయను అంటని చెప్పి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేయడం జరిగింది. ఆ యాత్రలో ఎంతో మంది యువకులు విద్య గురించి, కొంతమంది నిరుద్యోగ విషయాల గురించి, ఇండస్ట్రీల గురించి ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పడం, రైతులు, ముసలి వాళ్ళు ప్రతి వారు కూడా రాహుల్ గాంధీ అంచున చేరి అత్తుకొని అతన్ని వారి కళ్ళతో నేర్చుకుంటా, అయ్యా మళ్ళీ మమ్మల్ని రక్షించాల్సింది కాంగ్రెస్ పార్టీ, మీరు మళ్ళీ అధికారంలోకి రావాలి అని చెప్పి 4000 కిలోమీటర్ల దూరం అంతా కూడా రాహుల్ గాంధీ గారిని వేడుకున్నారు. రాహుల్ గాంధీ గారు కూడా ఒకటే చెప్పాడు, మళ్ళీ ప్రభుత్వం వస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీ అందరినీ కూడా తలెత్తుకునేలాగా
జీవించే విధంగా మేము కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్ లో తను ఏదైతే జోడో యాత్ర స్టార్ట్ చేసినప్పటి నుంచి కాశ్మీర్ వరకు పోయిన కష్టాలు సుఖాలు ప్రజల ఆపదలు ప్రజల ఇబ్బందులు అన్ని కూడా చెబితే వాళ్ళు బీజేపీ వాళ్ళు హేళన చేస్తున్నారు. ఏందనంటే అదానీ గారు ఏదైతే భారతదేశంలో కాదు అలీన దేశంలో ఒక రెండో భాగానికి ఎదిగిన ధనికుడిగా తనని ఏ విధంగా ఈ 9 సంవత్సరాల కాలంలో రెండో స్థానానికి రావడానికి ఏ విధంగా ఉపయోగపడ్డాలని చెప్పి పార్లమెంట్ లో అడిగితే పార్లమెంట్ లో సమాధానం లేదు. మనం పేదవారిమే, మామూలు ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు కానీ పేదవారు కానీ ఏవైతే డబ్బులు మిగులుబాటు ఉంటే బ్యాంకులలో వేసుకొని మనం దాచిపెట్టుకుంటాం. లేకుంటే రేపు భవిష్యత్తు తరానికి ఏ యాక్సిడెంట్ ఏదైనా ఇబ్బంది అయితే ఇన్సూరెన్స్ చేసుకుంటాం. ఆ ఇన్సూరెన్స్ డబ్బులు బ్యాంకుల డబ్బులన్నీ కూడా అదానీ గారికి ఇవ్వడం జరిగింది. మరి అదానీ గారికి ఇచ్చినప్పుడు ఏ విధంగా ఇచ్చినాడంటే అదానీ గారు పెట్టిన వ్యాపారంలో మన డబ్బులన్నీ కూడా అక్కడ పెట్టుబడుల రూపంలో పెట్టించడం జరిగింది. రాహుల్ గాంధీ గారిని చూస్తున్నారు. మరి రాహుల్ గాంధీ గారికి ఇబ్బంది కలిగాలి. రాహుల్ గాంధీ గారికి ఇబ్బంది కలిగితే భారతదేశంలో మళ్ళా పేదవాడిని అడుగుకు తొక్కొచ్చనే ఒక నినాదానంతో రాహుల్ గాంధీ గారిని 2019లో అన్న మాటను 2023లో కోర్టులో తనకు శిక్ష వేయడం జరిగింది. ఆ శిక్ష వేయడంలో కూడా ఒక నెల రోజులు వారికి సమయం ఇవ్వడం జరిగింది. మీరు పై కోర్టుకు వెళ్లి మీకేమైనా ఏమైనా ఇబ్బంది ఉంటే మొరపెట్టుకోవచ్చు అని చెప్పి ఆ సమయాన్ని అంత ఇవ్వకుండా పార్లమెంట్ లో రద్దు చేసి మీ పార్లమెంటుకు రావాల్సిన అవసరం లేదన్నారు. ఈ భారత రాజ్యాంగంలో డాక్టర్ అంబేద్కర్ సాహెబ్ గారు రాసిన రాజ్యాంగాన్ని శృంగలో తొక్కి 23వ తారీఖు 22వ తారీఖు చీకటి దినాలుగా బీజేపీ వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఎందుకనంటే కాంగ్రెస్ వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఎందుకనంటే రాహుల్ గాంధీ గారిని ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కోవడానికి వారికి దమ్ము లేదు. ఒక భావి ప్రధాని ఏదైతే రాహుల్ గాంధీ గారు ఉన్నారో మరి నిన్న మన ప్రియతమ నాయకురాలు ప్రియాంక గారు కూడా చెప్పడం జరిగింది. మా అన్నగారిని ఎన్ని తీరులో ఇబ్బందులు పెట్టారు ఈ 8.5-9 సంవత్సరాలలో. ఒక భారతదేశంలో హిందూ ధర్మం ప్రకారం ఒక పేదవాణిని ఏ విధంగా మామూలు వాణిని కూడా అనలేని మాటలు మేము మా తాతగారు ప్రధానిగా చేయడం జరిగింది, మా నాయనమ్మ గారు ప్రధాని చేయడం జరిగింది, మా నాన్నగారు ప్రధాని చేయడం జరిగింది. మా 2 ప్రాణాలు భారతదేశంలో చివరి రక్తబొట్టు కూడా ఈ భారతదేశానికి అంకితం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో రాహుల్ గాంధీ గారిని బీజేపీ వాళ్ళు అంటారు మీ తండ్రి ఎవరయ్యా, మీ తండ్రి పేరు చెప్పు అని చెప్పడం ఇది పాఫ్యమా అని చెప్పి తన చెల్లెలు ప్రియాంక గాంధీ గారు అడగడం జరిగింది. మీకెందుకు లేదు మరి ఆ కేసు ఏదైతే ఉందో అవమానపరుస్తున్నారు. మీరు ఏదైతే ఉన్నారో గాంధీ అని ఎందుకు పెట్టుకుంటున్నారు, మీ తాతగారు నెహ్రూ గారు కదా అని చెప్పడం వారు అడగడం జరుగుతుంది. మోడీ గారు అయ్యా చేస్తాం, ఏ కులానికి ఏ మతానికి మీరు అభివృద్ధి చేసిరని చెప్పి ఒకసారి నేను మాట్లాడుతున్నా. వాళ్ళు ప్రజలను మోసం చేయడానికి అప్పుడు సంక్రాంతి టైంలో వద్దురు అలాగా ఏదైతే
కేసీఆర్ గారు మన మధ్యలోకి వచ్చి ఈ కొత్త కొత్త నిదానాలతో మనల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుండే కాబట్టి మనమందరం కూడా రేపు 2 వ్యక్తులు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి వారికి వాళ్ళ ఇంటి ముందు ఏదైతే 50 గజాలు కానీ 20 గజాలు కానీ జాగుంటే 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పడం జరిగింది. అంతేకాకుండా నా మహిళా తల్లులందరూ కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ 375, 400